శ్రీ మహాగణాధిపతి నమః. ఇంతకు పూర్వమే మీకు విన్నవించిన విధంగా నేనేం చెప్పబోతున్నానంటే మానవ జీవితం మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది, ఎలా ఉంటోంది, దానివల్ల వచ్చేటువంటి కష్టాల నుంచి మనకు పరిష్కారం ఏం చెప్తోంది సనాతన ధర్మం, మన హిందూ మతంలో ఉండే వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అనేది వివరించబోతుంది. నేను ముఖ్యంగా చెప్పబోయేది నవగ్రహాల గురించి. ఈరోజు నేను చెప్పాను నవగ్రహాలు అంటే 9 గ్రహాలు కూడా వారానికి రోజుకి ఒకటి. ఆదివారం రవి, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారం బుధుడు, గురువారం గురుడు, శుక్రవారం శుక్రుడు, శనివారం శని. 7 రోజులకి 7 కారకత్వాలు అవి ఆధిపత్యం వహిస్తాయి. కాకుండా రాహుకేతువు ఉన్నాయి, 2 ఛాయాగ్రహాలు. శనివత్ రాహు, కుజవత్ కేతువు అనే ఆర్యోక్తి. ఆ విధంగా 7+2 9 కూడా ఉంటాయి. ఈ 9 కూడా మానవ జీవితం మీద ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. సరే ఏమిటండి, ఏ విధంగా ప్రభావాన్ని కలిగి ఉంటాయి అని అంటే, మనకి ఫస్ట్ రవి దగ్గర నుంచి రాహుకేతు చివరి వరకు తీసుకున్నప్పుడు మనం రవి బాగుంటే నాన్న వల్ల అన్ని విధాలైనటువంటి శుభాలు జరుగుతాయి, రవి బాగుంటే. అలాగే చంద్రుడు బాగుంటే తల్లి వల్ల మనకు అన్ని శుభాలు జరుగుతాయి. కుజుడు బాగుంటే భూగృహ వాహనాదులు ఉంటాయి. బుధుడు బాగుంటే వాక్కు, చదువు, విద్య, తెలివితేటలు, బుద్ధి అన్నీ కూడా బాగుంటాయి. గురుడు బాగుంటే మంచి గురువులు దొరుకుతారు, మంచి విద్యలు బాగా అవుతాయి, దేవుడు కూడా త్వరగా ఎర్లీగా పలుకుతాడు. గురువు వల్ల మనకు గురుడు బాగుంటే అన్ని మంచి జరుగుతుంది. శుక్రుడు బాగుంటే మనుషులు అందంగా ఉంటారు, అలాగే వాళ్ళకి మంచి కళత్రం లేదా మంచి భర్త లభిస్తారు. అలాగే సకల శాస్త్రాలు వస్తాయి, సంగీతం వస్తుంది, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అన్నింటిలోని కూడా బాగుంటుంది. శని బాగుంటే కనుక నిజంగా చెప్పాలంటే శని బాగుంటే అన్ని విధాలా వచ్చేటువంటి ఆదాయం బాగుంటుంది. వాళ్ళు పూర్వజన్మలో ధర్మ మార్గంలో నడిచినట్టు వాళ్ళు. అలాగే రాహుకేతువులు బాగుంటే సర్పదోషం లేదు, రాహు కానీ కేతు కానీ ఉచ్చులో ఉంటే వాటి వల్ల మనకు మంచి జరుగుతాయి, సంతానం బాగుంటుంది. రాహు అంటే ఏంటి, జుత్తు బాగుంటుంది, గొంతు, జుత్తు, అలాగే మనకి చర్మం, తర్వాత కళ్ళు అన్నీ కూడా రాహువే డిసైడ్ చేస్తారు. అలాగే కేతు బాగుంటే జ్ఞానం, మంచి జ్ఞానం ఉంటుంది, మంచి భక్తి ఉంటుంది. ఈ విధంగా 9 గ్రహాలకి కూడా 9 కారకత్వాలు. గురుడు పుత్రకారకుడు, ధనకారకుడు, శుక్రుడు కళత్రకారకుడు, అలాగే ప్రతి దానికి ఒకటి. రవి పితృకారకుడు, చంద్రుడు మాతృకారకుడు, కుజుడు భ్రాతృకారకుడు. అలాగా శని ఆయుక్కారకుడు, శని బాగుంటే ఆయుర్దాయం బాగుంటుంది. ఈ విధంగా 9 గ్రహాల్లోని కూడా కారకత్వాలని. ఏదైనా బాగులేదు అంటే పూర్వజన్మలో దానికి సంబంధించిన పాపం మన వల్ల జరిగింది. దీనికి మీరు